జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రేపు మీ మమ్మీ బర్త్డే పార్టీ ఎలా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నారు? ఎలా సెలబ్రేట్ చేసినా ఎలా చేస్తున్నాం అనేది మాత్రం మమ్మీకి తెలియకూడదు. మమ్మీకి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఏంటి అందరూ మీటింగ్ పెట్టారు? నీ గురించే. నా గురించా? పొద్దున నువ్వు చేసిన మామిడికాయ పప్పు చాలా బాగుంది కదా, దాని గురించే మాట్లాడుకుంటున్నావు. అవును మమ్మీ, అదే ఆ విషయం మాట్లాడడానికి మీటింగ్ పెట్టాలా? లేకపోతే నువ్వు ఇంకోసారి అంత బాగా చేయవు కదా, అందుకే మీటింగ్ పెట్టి మరీ మాట్లాడుకుంటున్నావు. సర్లే, పొద్దుపోయింది, భోజనం చేద్దాం రండి. నువ్వు వెళ్ళి భోజనానికి ఏర్పాట్లు చూడు మమ్మీ, మేము వచ్చేస్తాం. అలాగే నాన్న. వైదేహి, అత్తయ్య రామ్మా. అలాగే. నువ్వు వెళ్ళక్క, లేకపోతే మళ్ళీ అత్తయ్య గారు వెనక్కొచ్చేస్తారు. రార్లే శ్యామా. తొందరగా మనం ప్రోగ్రామ్ ఫిక్స్ చేసుకోవాలి, లేకపోతే మళ్ళీ మమ్మీ వచ్చేస్తుంది. నేను ఆల్రెడీ కేక్ ఆర్డర్ చేశాను. నేను డెకరేషన్ వాళ్ళకి చెప్పేశాను. డెకరేషన్ పని, కేక్ పని అయిపోయిందంటే బర్త్డే పార్టీకి సంబంధించిన సగం పని అయిపోయినట్టే. నా బర్త్డే ఏర్పాట్ల గురించా ఈ మీటింగ్? వైదేహి, ఏంటి మళ్ళీ వెనక్కి వచ్చేస్తావు నువ్వు? అది అది మావయ్య గారు పిలిస్తేనే వచ్చానత్తయ్య. నేనా? ఎందుకు పిలిచారండి? వైదేహిని ఎందుకు పిలిచారు? అవును, ఎందుకు పిలిచాను? తొందరగా వడ్డించమని చెప్పడానికి పిలిచారు కదా డాడీ. అవునవును, తొందరగా వడ్డించమని చెప్పడానికి పిలిచాను. అవునా? వైదేహి, వెళ్ళి తొందరగా వడ్డించమ్మా, ఆకలి దాంచేస్తోంది. అలాగే మావయ్య గారు, పదండి అత్తయ్య. డెకరేషన్ పని, కేక్ పని అయిపోయింది కాబట్టి మరి గిఫ్ట్ సంగతి ఏంటి? మమ్మీకి ఏం గిఫ్ట్ ఇద్దాం? ఆ గిఫ్ట్ గురించే నేను తెగ ఆలోచిస్తున్నానురా. ఏమివ్వాలో అర్థం కావట్లేదు. పూర్తి ఎపిసోడ్ అని జీ5 లో ఉచితంగా చూడండి. యాప్ ని ఇప్పుడే డౌన్లోడ్ చేయండి.